గురువుగారు ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది మే మాసం అంతా కూడా? వృశ్చిక రాశి వారికి మే మాసములో కొంచెం చిన్నపాటి మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. హ్మ్. కొన్ని పనులు జరుగుతాయి. కొన్ని కొన్ని వాయిదాలు పడతాయి. అంతేగాని పెద్దగా ఏమీ ఇబ్బంది పడాల్సినటువంటి ఇదేమీ లేదు. మానసికంగా కాస్త ఆందోళన అనేటువంటిది పడే విధముగా ఉంటుంది గాక, హ్మ్. ఆర్థిక పరముగా కొన్ని ఒత్తిళ్ళు అనేటువంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో ఊహించని విధముగా కొన్ని మార్పులు జరుగుతాయి. కొంతమందికి మేలు జరుగుతాయి. కొంతమందికి మార్పుల వలన కొన్ని ఇబ్బందులు జరగవచ్చును. వాళ్ళ వాళ్ళ జన్మ లగ్నాలను బట్టి ఉంటుంది గదా! హ్మ్. అందువలన కొన్ని చిన్న ఇబ్బంది. చేసే ప్రతి పనికి కాస్త చిన్నపాటి వివాదం అనేటువంటిది కలగవచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. హ్మ్. ధన వ్యవహారాలు కొంచెం అనుకూలించేదానికే ఉన్నాయి. శారీరక శ్రమ అనేటువంటిది పెరుగుతుంది. విలువైన వస్తువుల విషయములో కొంచెము జాగ్రత్త వహించండి. అలాగే వ్యాపారాలలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవో వస్తే ఆ సమస్యలను అధిగమించడానికి కొంచెము తీవ్ర ప్రయత్నాలు చేసి తప్పకుండా అధిగమించి తీరుతారుగాక. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించండి. మేలు జరుగుతుంది. తొట్రుపాటుతనం వద్దు. ఏదో ఒక చిన్న ఇష్యూ జరగంగానే వెంటనే ఆవేశం ఎక్కువ కాబట్టి మీకు నేను చెయ్యను పో అని కాకుండా, లేకపోతే ఇంకొకటి కాకుండా కొంచెం జాగ్రత్త ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది మీకు మీకే అలవడుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు చేసుకోండి. తప్పకుండా మేలు జరుగుతుంది గాక. ఇబ్బంది ఏమీ ఉండదు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత అనేటువంటిది సాధించడానికి బాగా కష్టపడి చదివితే మేలుగా ఉంటుంది ఈ మాసములో మీరు కొంచెం అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీకు చాలా మెరుగైనటువంటి ఫలితాలు రావాలి, మేలు జరగాలి, మాకు ఎలా చేస్తే మేలవుతుంది అని గనక మీరు అనుకుంటే గణపతిని గాని, కాలభైరవుణ్ణి గాని ఆరాధించటం అనేటువంటిది చేయలండి. కాలభైరవుడు అంటే ఈశ్వరుడే ఒక రకంగా. హ్మ్. కాలభైరవేశ్వరుడు అని అంటూ ఉంటాం. కనుక ఈశ్వరుణ్ణి గాని, గణపతిని గాని మీరు ఆరాధించండి. మేలు జరుగుతుంది గాక. హ్మ్. రంగులు, దిక్కుల విషయం కూడా చెప్పండి గురువు. ఇక రంగులకు ఎటువంటి దుస్తులు ధరిస్తే మాకు మేలు జరుగుతుంది అని గనక మీరు అనుకుంటే, బూడిద రంగు దుస్తులు ధరించండి. మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి దక్షిణము మినహా 3 దిక్కులు మీకు బాగా పనిచేస్తాయి. అది సంగతి. అదండి విషయం. కాస్త మిశ్రమ ఫలితాలే ఉన్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ మీరు దిక్కుల విషయానికొస్తే దక్షిణం మినహా మిగిలిన దిక్కులు కలిసొస్తాయి. ఇక రంగుల విషయానికొస్తే యాష్ కలర్, బూడిద కలర్ బాగా కలిసొస్తుందన్నట్టుగా చెప్తున్నారు. దైవారాధన విషయానికొస్తే గణపతిని, అలాగే ఈశ్వరుడిని, కాలభైరవుడిని ఇలా ఆరాధించటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోండి. పరిహారాలు చేసుకోండి. మంచి ఫలితాలు పొందవచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయాల్సి ఉంటుంది. గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకుంటే సత్ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ విషయాలన్నీ అందరికీ చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.